చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే 50 పడకల హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి ఈ నెలాఖరికల్లా పూర్తి అవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలోనే ఇందాక కాంట్రాక్టర్ ఇప్పుడే చెప్తున్నాడు నాకు, రాష్ట్రంలోనే నాబార్డ్ కింద చాలా వరకు హాస్పిటల్స్ అన్నీ 50 బెడ్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ ఉన్నవన్నీ కూడా క్యాన్సిల్ అయినా కూడా ఫస్ట్ పూర్తి చేసుకునే స్థాయికి ఈరోజు ఆలగడ్డ హాస్పిటల్ రావడం అనేది చాలా చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మరి స్పెషల్గా డాక్టర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుని ఏదో కన్స్ట్రక్షన్ జరిగిపోతుందిలే వాళ్ళు చూసుకుంటారులే ఇది మా పని కాదు కదా అని అనుకోకుండా ఎక్కడెక్కడ కడుతున్నారు, ఏం కడుతున్నారు, ఎప్పటికప్పుడు మాకేం అవసరము, పేషెంట్స్కి ఏం అవసరము, ఎట్లా ఉండాలనేది ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మరి చూసుకుంటున్న సుజాత గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను గతంలో కూడా మాట ఇచ్చిన ఏదైతే 100 పడకల హాస్పిటల్ మా చేతుల మీద తప్పకుండా మొదలవుతుందని చెప్పినానో, మరి గతంలో ఆలగడ్డలో 30 పడకల హాస్పిటల్ని 50 పడకలకి తీసుకొచ్చినాము. మేము టెండర్లు పిలుచుకున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు మేము టెండర్లు మేము పిలిచినామని చెప్పారే తప్ప కాంట్రాక్టర్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టి కాంట్రాక్టర్లను పని మొదలు పెట్టకుండా వాళ్ళని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరంన్నరలోనే ఈరోజు బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేసుకొని తొందరలోనే ఓపెనింగ్ చేసుకొని మొత్తం పాత బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ చేసి కొత్త బిల్డింగ్కి షిఫ్ట్ అవ్వడానికి మేమందరం కూడా ఈరోజు సిద్ధపడుతున్నామంటే దానికి కారణం కూడా ఈరోజు ప్రజలకి ఇచ్చిన మాట మీద మాకున్న అంత చిత్తశుద్ధి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఈరోజు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఇందాక డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ బిల్డింగ్లే కాకుండా 50 పడకల హాస్పిటల్తో పాటు ఇంకా ఎక్విప్మెంట్ కానీ స్టాఫ్ కానీ ఇంకెక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే నాకు తెలియజేయండి అని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నేను చెప్తున్నారు. నేను వెళ్ళి సీఎం ఆఫీస్లో కూడా ఆ విధంగా నేను కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆలగడ్డ ప్రాంతంకు ఒక ట్రామా సెంటర్ కూడా కావాలి అని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మన ఏరియాలో ఎక్కువ శాతము యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల ఒక ట్రామా సెంటర్ ఇక్కడే ఉంటే నంద్యాలకి లేదా పక్క ప్రాంతాలకి వెళ్ళే లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇక్కడే ఒక ట్రామా సెంటర్ పెడితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో దాన్ని కూడా మేము గట్టిగా పుష్ చేస్తున్నాము. తప్పకుండా వచ్చే రోజుల్లో ట్రామా సెంటర్ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా నా చేతుల మీదనే ఓపెనింగ్ జరిగి తీరుతుందని చెప్పి ఈ ప్రభుత్వంలో జరిగి తీరుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ శోభా నాగిరెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారి కళ 100 పడకల హాస్పిటల్ ఆలగడ్డకి తీసుకురావాలని చెప్పిన వాళ్ళ కళ ఈరోజు మెల్లిమెల్లిగా నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే మరి ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా ప్రజలందరినీ కూడా ఇన్వైట్ చేసి చాలా భారీ ఎత్తున ఓపెనింగ్ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.